సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకను ఉచితంగా అందిస్తాం. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పొంగూరు రమాదేవి. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 13వ డివిజన్లోని ఆంజనేయ స్వామి గుడి వీధి, బాలాజీనగర్, నిర్మలానగర్ పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి ఎన్నికల ప్రచారాన్ని గడప గడపకు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ అమ్మా బావున్నారా అంటూ ప్రజలందరి సమస్యలు అడిగి తెలుసుకుని కరపత్రాలు పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణ గారులను గెలిపించాలని ప్రజలందరినీ అభ్యర్థించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నేడు నగరంలో ఎక్కడ పర్యటిస్తున్నా కూడా ప్రజలు తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోయామని, ఈసారైతే ఆ తప్పు చేయమని, నిత్యావసర సరుకులు, పెట్రోల్, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, మేమేం తినాలి, మేమెలా బ్రతకాలి అంటూ ప్రజలంతా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అలాగే ఇసుక ధరను ఆకాశానికి ఎత్తేసి నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినిందని, ఇసుక ప్రకృతి వనరులు నాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేయాలని ఉచితంగా ఇసుకను అందిస్తే నేడు ఈ వైసీపీ ప్రభుత్వం 5,000 రూపాయలకి ఇసుకను విక్రయిస్తున్నారని, తద్వారా భవన కార్మికులు, నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని, ఈసారి తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు ఇసుకను పేదలకు ఉచితంగా అందించి నిత్యావసర ధరలను కూడా నియంత్రణలో ఉంచుతారన్నారు. నెల్లూరు నగర అభివృద్ధి నారాయణ గారికే సాధ్యమన్నారు. వచ్చే ప్రభుత్వంలో నెల్లూరు నగరం నుండి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా ఎంపీగా వీపీఆర్ని, ఎమ్మెల్యేగా నారాయణను మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలందరినీ అభ్యర్థించారు.